ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం కాడ నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం కాడ నుంచి 26వ వచనం వరకు నేను చదువుతాను. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క మాటలు ప్రభుని ఆరాధించే దాని కొరకై ఆత్మదేవుడు మనల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే మాటలు అందించలాగన ప్రభు వైపు చూద్దాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభు, మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ ముఖ కాంతిలో, మీ ముఖ దర్శనంలో, మీ వెలుగులో, మీ ప్రసన్నతలో మీ ప్రియబిడలంగా ప్రభువా మీ సన్నిధిలో సమకూర్చారు. దేవా, మీ యొక్క ఆత్మ మా మధ్యలో సంచరించడం మాత్రమే కాక మాలోను మాతోను దేవా యుక్తముగా ఆరాధించడం అనేటువంటి మీ మాటల్ని మా ముందుకు తీసుకురండి. తద్వారా మీకు మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెందాలని ఆశపడుతూ ఉన్నాం. దేవా తండ్రి, మీ దీనదాసుని నన్ను కూడా కొద్ది సమయం మీ మాటలు అందించడానికి యోగ్యత, అర్హత ప్రభువా, పరిశుద్ధత మీ యొక్క మాటల్ని నా నోటికి అందించమని, పరిశుద్ధపరచమని, పవిత్రపరచమని, క్షేమకరంగా అందరికీ మేలుకరంగా చేయవలసిన కోరుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి భాగంలో నుంచి ఆ సందర్భాన్ని మీకు వివరించాలని ఇష్టపడతా ఉన్నా. ఆ స్టోరీ అంతా మనకు తెలిసినటువంటిదే. చివరికి వచ్చేబట్టికి ప్రభువారు అన్న మాటలు, దేవుని ఆరాధించేటువంటి వారు ఎలా ఆరాధించాలి, ఆ ఆరాధనకి రాకముందు పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే ప్రత్యేకంగా నిజమే ఈ సందర్భాన్ని ప్రతి మానవునికి హృదయంలో ఆశ ఉంటుంది కదా. దాహం వేస్తే నీళ్లు తాగుతాం, ఆకలేస్తే అన్నం తింటాం. ఆత్మీయ తృష్ణ తీరాలంటే దేవుడు తీర్చాల్సిందే. కాబట్టి దేవుడు ఆయా సందర్భాల్లో ఇక్కడ ఈ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనకు అర్థమయ్యే భాషలు ఏంటంటే నీరు గురించి, లేక ఆ నీరు 3 రకాలైనటువంటి రూపంలో మనకి అర్థం చేసుకుంటాం. ఒకటేమో లిక్విడ్ రూపంలో ఉంటుంది, రెండోది ఇంకే రూపంలో ఘన రూపంలో ఉంటుంది, మూడోది వేపర్ ఆవిరి రూపంలో ఉంటుంది. 3 గుణాలు ఉన్నాయి దానికి కదండి. సో అయితే పాత నిబంధనలో దేవుడు ఈ నీటి గురించి తన గురించే చెప్పుకుంటూ వస్తాడు, జీవజలమని. ఆ జీవజలాన్ని గురించి చాలా సందర్భాల్లో తన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చాడు. దావీదు కూడా అంటాడు, దేవా దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకై ఆశపడతా ఉంది.
తన ఆశ తీరాలని, తన తృష్ణ తీరాలని, దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలని ఆకాంక్షిస్తూ ఉండేవాడు దావీదు. అందుకని మనకి యెషయా గ్రంథంలో కూడా 55:1 కూడా మాట, నీటి గురించి దప్పిగొనువారలారా నా యొద్దకు రండి, మీ దాహము మీ తృష్ణ తీరాలి అనేటువంటి మాటల్ని జ్ఞాపం చేస్తున్నాడు. నా యొద్దకు వచ్చినప్పుడు మీ తృష్ణ తీరుతుంది, ఆ ఆత్మీయ దాహము తీరుతుంది. తీర్చగలిగేది ఎవరో అనేది తర్వాత చూద్దాం. అయితే అందుకనే చాలా సందర్భాల్లో కూడా యెర్మీయాతో కూడా దేవుడు 2 మాటలు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. ఒకటేంటంటే, జీవజలమునైన నన్ను విసర్జించిన ఈ జనం నీళ్లు నిలవనటువంటి తొట్లను తొలిపించుకుని ఉన్నారు. సో జీవజలాన్ని నన్ను తిరస్కరించినటువంటి వాళ్ళ దాహం ఎలా తీరుతుంది, వాళ్ళ తృప్తి ఎలా వస్తుంది అనే మాటల్ని మరి 17వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం రాయబడతా వస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇంకొక సందర్భంలో దేవుడు యెహోవా దేవుడు పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతానం కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటే తీయబడును అని జకర్యా 13:1 ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. జస్ట్ మీకు గుర్తు చేస్తా ఉన్నా, మన భాగానికి మనం వెళ్ళిపోదాం. ఎందుకు ఆ దినాల్లో దేవుడు తన గురించి, నేను జీవజలాన్ని, నన్ను విసర్జించి ఉన్నారు, నా యొద్దనే మీ తృష్ణ దాహము తీరుతుంది. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజల కొరకు, దావీదు వంశస్థుల కొరకు పాపమును అపవిత్రను పరిహరించడానికి ఒక ఊట ఒకటి తీయబడును అనే మాటని జ్ఞాపం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా సామెతల్లోనే 36:9 కూడా దేవా నీ యొద్ద జీవపు ఊట కలదు అనే మాటని జ్ఞాపం చేస్తూ వచ్చాడు. సో ఇది అంతటిని మనం ఆలోచన చేస్తే యెర్మీయాలో కూడా 17:13 యెహోవా అను జీవజలము ఊటను విసర్జించి ఉన్నారు అనే మాటని, వీటన్నిటినీ మనం ఆలోచన చేస్తే దేవుడే జీవజలమై ఉన్నాడు, జీవపు ఊట అయి ఉన్నాడు. ఆయన ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, ఆయన ఆ జీవపు ఊటగా మారాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని ఒకవేళ దేవుణ్ణి మనం యుక్తముగా, సత్యముగా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి తలంపు మన హృదయంలోనికి రావటానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభువారు మన జీవితాల్లో ఏం చేశాడు, ఏ స్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఆరాధికులుగా చేయటానికి ఇష్టపడ్డాడు. సో ఆయన ఆశ అదే. ఏంటి ఆయన ఆశ అంటే గనక, సో ఒకానొక సందర్భంలో ఈ భాగం నుంచి ఆలోచన చేస్తే ఏమని రాయబడిందండి? యోహాను సువార్త 4వ అధ్యాయం కాడ చూసినట్లయితే 4వ వచనంలో, ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చెను. యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం అలసిన ఉన్న రీతిని ఆ బావి వద్దకు వచ్చెను. అప్పటికించుమించు 12 గంటలాయను. సో 2-3 విషయాలు ఈ భాగంలో నుంచి మీ మధ్యలోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 ఏంటంటే, సో రిలేషన్ బిట్వీన్ జూస్ అండ్ సమరయాస్, యూదులకి సమరయలకి సంబంధము ఎలా దేవుడు తీసుకొచ్చాడు, దేవుని ఎరగని జనాంగానికి దేవుడు తను పరిచయం చేసుకుంటానికి ఇష్టపడ్డ దేవుడి గురించి ఈ రోజున మొట్టమొదటిగా చూస్తే, యూదులు మనకు తెలిసిన భాగంలో వాళ్ళు చాలా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, ప్రత్యేకించబడిన జనాంగము. మరియు అంత మాత్రమే కాదు కానీ ఈ సమయంలో యూదుల గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తే దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ యేసు ప్రభువారు యూదావంశంలోనే జన్మించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే సమరయులు వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రము కూడా సంబంధం లేదు. అయితే ఎందుకు ఈ సమరయులతో యేసు ప్రభువారు సంబంధం లేని వారితో సంబంధం పెట్టుకోవాలని, దూరస్తులైన వారిని దగ్గరకు తీసుకోవాలి, ఎందుకు ప్రభుకి అంత ప్రేమ? ఈ మాటలు మనం ఆలోచన చేస్తే గనక, ఆ దినాల్లో సమరయులు అనగా అన్యులు అనగా మనమే, జనులైనటువంటి వారు, దేవునికి దూరస్తులైనటువంటి వారిని ప్రభువు
తన దగ్గరకు తీసుకోవాలని, ఆయనే స్వయముగా మాట్లాడాలని ఇష్టపడుతూ వచ్చిన సన్నివేశాన్ని, ఆ రిలేషన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఏమని రాయబడిందంటే కనుక, వీళ్ళు అన్యులు కనీసము ఆ దినాల్లో వారితో ఒకవేళ యూదులు గనక వారితో మాట్లాడితే పబ్లిక్గా కానీ ప్రైవేట్గా కానీ అది చాలా హేయమైనటువంటిదే. అందుకనే వారితో మాట్లాడటానికి ఇష్టపడనివ్వరు. అందుకని వారి యొక్క ఒకవేళ వాళ్ళ గురించి మంచి క్షేమం గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితులట. వాళ్ళ జీవితాల గురించి కానీ లేక వాళ్ళ మంచితనం గురించి మాట్లాడకూడదు. ఇంకోటి మనం ఆలోచన చేస్తే, వారు ఒకవేళ ఆ కామన్ పాత్రలను కూడా, సామాన్యమైన పాత్రలు యూదులకు ఉపయోగించడానికి ఇష్టపడనివ్వరు. కొండ తీసుకొచ్చిన సందర్భం మనకు తెలుసు. అక్కడే యేసు ప్రభువారు తన దాహం అడిగినట్లుగా చూస్తాం కదండి. అందుకనే వారి పాత్రలు కామన్ యూసేజ్కి కూడా ఉపయోగించకూడదంట. పొల్యూటెడ్ ద వెసల్స్ అండ్ లైఫ్ అన్నది జ్ఞాపం చేస్తూ వస్తాడు. సో అలాంటి దూరస్తులైన వారిని, పొల్యూట్ అయినటువంటి జీవితాల్ని ప్రభువారు ఆ సందర్భంలో వచ్చి ఏమనుకుంటున్నా తెలుసా, అమ్మా నాకు దాహం ఇస్తావా? దాహం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఆ కుండ తోడి ఆ కుండతో నీళ్లు ఆయనకు పోయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అయినప్పటికీ ఆమంటదనమాట, అయ్యా అప్పుడు ఆ సందర్భం అంటది, అయ్యా మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, మీకు మాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఎలాంటి సాంగత్యము సంబంధం లేదు, ఎలా అడుగుతున్నావు నన్ను? ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అనే విషయాన్ని చాలా సూటిగా యేసు ప్రభు వారితోనే మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. ఇంకొకటి చూస్తే కనుక, సంబంధం లేదంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉండేయంట, ప్రత్యేకమైన ఆరాధన స్థలాలు ఉండేయంట. వాళ్ళకి మాత్రము కూడా కలుసుకునే వీలే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే ప్రత్యేకంగా ఇప్పుడు ఏమున్నాయో మనకు అర్థమవుతుందంటే, సమరయులకి యూదులకి ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ బ్యారియర్స్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి, కల్చర్ ఉంది. ఈ ట్రెడిషన్స్ని, కల్చర్స్ని, సోషల్ బ్యారియర్స్ని హౌ జీసస్ వాంట్ టు బ్రేక్ ఇట్ అంటే, అందుకని ఆయన ఈ సామాజికమైన, సాంప్రదాయకమైన, సాంస్కృతికమైనటువంటి పద్ధతుల్ని బ్రేక్ చేయటానికే ఆమెను కలవటానికి ఇష్టపడ్డాడు. మనకు కూడా చాలాసార్లు ప్రభు దగ్గర రాకముందు ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి ప్రభువుని దగ్గరకు రావటానికి. అవి అడ్డుపడతా వచ్చాయి. అవి మన ప్రభువుని కలుసుకుంటానికి ఇష్టపడనిచ్చేవి కానే కాదు. అయితే ప్రభు రావటం వల్ల అవన్నీ ఏమవుతాయి అంటే బ్రేక్ అయిపోతాయి. ప్రభువే అన్నాడు. అందుకని సో అలాంటి జీవితానికి ఏం అవసరము అంటే కనుక, ఆయనకున్న దాహము ఏంటంటే లిటరల్గా ఆయనకు వాటర్ కావాల్సి వచ్చిందా అంటే, వాటర్ కావాల్సి వస్తే ఆయన ఎక్కడి నుంచి ఆయన తెచ్చుకోవచ్చు. ఆల్రెడీ శిష్యులు కొనుక్కురావటానికి వెళ్ళారు ఊళ్ళోకి. ఆయన దాహము ఏంటంటే, ఒక వ్యక్తి ఆయన రక్షణలోనికి వచ్చి ఆయన ఆశించిన రీతిగా, ఆయన కోరిన రీతిగా బ్రతకటం కొరకై ఆ సమయంలో అలసిపోయినప్పటికీ ఆమెతో సంభాషించడానికి ఇష్టపడ్డటువంటి ప్రభు అనే మాటని జ్ఞాపం చేసుకొస్తా వస్తున్నాం. అందుకనే మనకి పూర్వ దినాల్లో నుంచి కూడా మనం ఆలోచన చేస్తే, కొన్ని దేశాలు కూడా ఈ రేషియల్ డిస్క్రిమినేషన్తో ప్రజలు ఏమయ్యారు తెలుసా, బానిసలైపోయారు, దూరస్తులైపోయారు, స్వేచ్ఛను అనుభవించలేదు, వాళ్ళకున్న హక్కుల్ని పోగొట్టుకున్నారు. మీకు బాగా తెలిసినవే, చరిత్ర తెలిసినవి, ఎరిగిన వారం మనం. అమెరికన్స్లో వైట్ అండ్ బ్లాక్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కోసము నెల్సన్ మండేలా ఫాట్ అండ్ ఫైట్ అండ్ బ్రాట్ ద ఫ్రీడమ్ బిట్వీన్ దీస్ టూ డిస్క్రిమినేషన్ రేషియల్ గ్రూప్స్. ప్రభువారు దాన్ని బ్రేక్ చేయటం కోసమే, ఏ వంశస్థుల మధ్య అయితే. అందుకనే ఒక మాట మనం చూద్దాం రండి. చూడు, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనంలో
ఒక మాటని జ్ఞాపం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. అక్కడ ఉన్నటువంటి మాట మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఏమని రాయబడి ఉంది? 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపం చేసుకొనడి. సపరేషన్, మనకి ఆయనకి సంబంధం లేదు. ప్రభువారు వచ్చి ఇప్పుడు ఏమి కోరుకుంటున్నాడంటే మీరు దూరస్తులే, దేవుడు లేని వారే. అందుకనే ఆ ప్రత్యేకంగా మాటలన్నింటిలో మనం ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే కనుక ఏమని రాయబడిందంటే వితౌట్ క్రైస్ట్, వితౌట్ సిటిజన్షిప్, సమాజంలో వారికి పౌరత్వం లేదు, సమాజంలో వారికి వాగ్దానం లేదు, సమాజంలో ఒక నిరీక్షణ లేదు, దేవుడు లేని జనాంగముగా. ఇలాంటి వారితో ఎవరు వచ్చి కలిపారండి? అక్కడ చూసినట్టయితే కనుక క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపం చేసుకోనండి. కింద చూస్తే ఆయన ఇప్పటికి యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన మనం ఏమయ్యమాట? సమీపస్తులు. ఆయన సమీపంగా చేసుకోవాలని, ఆయన జనముగా ఆయన సొత్తుగా చేసుకోవాలని, ఆయన పట్టణస్థులుగా నిరీక్షణ కలిగిన జనముగా ఆయన తీర్చాలని ఆయన కోరుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ నాకు దాహం ఇవ్వు, నీళ్ళు ఇవ్వు. ఆయన ఆశ ఏంటంటే, ఆయన కోరిన కోరిక ఏంటంటే, మాటల్లో మనం ఆలోచన చేసినట్టయితే కనుక అప్పుడున్న మాటల్లో మనం ఆలోచన చేస్తే ఇలాంటి రిలేషన్ లేనటువంటి జనాంగంతో నిజమే ఒకానొకప్పుడు ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో 6th 7th క్లాస్ పిల్లలకి ఈ మాట రాయబడతా వస్తుంది. ఏది? అమెరికన్ ప్రజల గురించి, బ్లాక్ పీపుల్ అండ్ వైట్ పీపుల్ గురించి. దే హ్యావ్ సపరేటెడ్ స్కూల్స్, trains, colleges, hotels, shops. They never ever meet anywhere else. అలాంటి వారి కొరకై ఈ లోకంలోనే నెల్సన్ మండేలా తన స్వేచ్ఛను తీసుకొచ్చాడు, ప్రజల్ని వన్నెస్లోని తీసుకొచ్చాడు. ప్రజలకి ఎంత పట్టింపు కలిగి ఉంటే సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఆయన దూరస్తులైన వారిని, దేవుడు లేని జనాంగానికి, అంటరానిటువంటి వంశావళికి ఆయన వంశావళిగా, ఆయన వాగ్దాన పుత్రులుగా, ఆయన దేశస్థులుగా చేసుకోవాలని తానే ఆమెతో కన్వర్జేషన్ మొదలెట్టాడు. అందుకని ఈ రిలేషన్ యూదులకి సమరయులకి ఉన్నటువంటి రిలేషన్ మనం ఆలోచిస్తూ వచ్చాం. అట్టి ఆ రిలేషన్ని లేకపోయినప్పటికీ బ్రేక్ చేశాడు. ఈ బ్రేక్ చేయటం వలన వచ్చినటువంటిది అంటే సంబంధం ఏర్పడింది. ఇప్పుడు రెండో మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఏమర్థమవుతుందంటే, ఆ మాటలన్నిటినీ ఆలోచిస్తే రెండో మాట చూడండి, 11వ వచనం కానించి, యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే కనుక, అందుకేసి నీవు దేవుని వరము నాకు దాహము నాకిమ్మ నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవును ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అక్కడి నుంచి 15వ వచనం వరకు మాటల్లో మనం చూస్తే రిలేషన్ బిట్వీన్ ద వాటర్ అండ్ లివింగ్ వాటర్, యూదులకి సమరలకి సంబంధాన్ని కలుపుకుంటానికి ఇష్టపడ్డాడు. ఒక్క జనముగా చేయటానికి, ఒక ప్రజగా చేయటానికి, నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఆయన ఇష్టపడ్డ దేవుడిని మనం ఈ సమయంలో చూస్తే ఈయన ఏమంటాడు తెలుసా? సో మనుషులు దేని కొరకు ఆశపడతారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ లిబరల్గా మాట్లాడుతూ వస్తుంది. యేసు ప్రభువారు అన్న మాటలు చూస్తే కనుక ఏముంది తెలుసా? రిలేషన్ బిట్వీన్ వాటర్ అండ్ లివింగ్ వాటర్కి తేడా ఏంటి అని మనం చూస్తే కనుక ఆ మంట ఉంది కనుక, అయ్యా ఈ బావి లోతైనది, మామూలు నీరు కోసం ఆ మాట్లాడుతూ ఉన్నది. ఇంకేమంటుంది? నీ దగ్గర ఏమీ లేదు కదా, చేదుకుంటానికి ఒక తాడు లేదు, బొంగరం లేదు, తోడుకుంటానికి నీ దగ్గర ఏమీ లేదు. ఇంకా మాకు ఇచ్చినటువంటి ఈ బావి ఇచ్చినటువంటి వానికంటే గొప్పోడువా, యాకోబు కంటే గొప్పోడువా అనే మాట. ఇంకా ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగొంటాడు. సో యేసు ప్రభువారు
ఈ లోకంలో ఉన్న నీరు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆ జీవజలం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈమెకు అర్థం కాల. ఈ కన్వర్జేషన్లో మనం ఆలోచన చేసినట్టయితే ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా, ఈ నీళ్లు త్రాగుటకు మరలా దప్పికొనును, మరలా దప్పికొంటారు ఈ నీళ్లు తాగితే. వాస్తవమే. ప్రజల్లో కూడా చాలాసార్లు దాహము తీరటం కోసము, దప్పికి తీర్చుకుంటం కోసము, అదే దాహము నీళ్ళు అందరికీ దొరుకుతాయి. కానీ ఒకటి దొరకటలేదు. అదేదంటే మానవునికి హృదయములో సంతుష్టి, తృష్ణ, ఆశ దొరక్క దే ఆర్ సర్చింగ్ ఇన్ ఎ ఫార్ అవే ప్లేసెస్. వాళ్ళకి ఆశ తీరాలని, దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరిక తీరాలని, తృప్తి చెందాలని ఎన్నెన్నెన్నో ప్రాంతాలు, ప్రదేశాలు దర్శిస్తూ ఉంటున్నారు. కానీ తీరుతుందంటే తీరటలా. అందుకని మనకు బాగా తెలిసినమాట, ఒకవేళ ఉన్నతమైన స్థలాల్లోనికి వెళ్ళినా, ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళినప్పటికి కూడా, ఒక ముస్లిం సహోదరుడు నాకు మనం మాట్లాడతాం, మన కబేల బాంబే కాలనీ మనం పెట్టినప్పుడు ఒక తమ్ముడు తగిలాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి మన కరపత్రాలు అందిస్తామన్న సందర్భంలో ఆ తమ్ముడు చెప్తా వస్తున్నాడు, ఏం తమ్ముడా, నువ్వు ముస్లిం సహోదరుడు కదా, ఏంటి యేసు ప్రభు గురించి నీకు తెలుసు అంటే, అన్నా యేసు ప్రభు ఒక్కడే దేవుడు. మేము ఎన్నెన్నో పవిత్రమైన ప్రాంతాలకు వెళ్ళి మా ఆశ తీరాలని, మా వ్యాధులు పోవాలని, తృప్తి చెందాలని జరగలేదు. ఈ సత్యము నేను ఎరిగి ఉన్నా. అందుకని ఎవరా ఇక్కడ చేస్తున్నారని నిలబడిపోయి అక్కడ యవనస్తుడే, డిగ్రీ చదువుతున్నాడు. వాళ్ళకి తెలుసు, వెళ్ళిన వాళ్ళకి తెలుసు, మీకు తెలియదేం బహుశా. సగం లైఫ్ అయిపోతూ ఉంది దేవుణ్ణి ఆరాధించే ప్రాంతాలకు వెళ్ళి దొరక్క, తృప్తి చెందక. సో లోకానుసరంగా చూస్తాం, యేసు ప్రభు మన దగ్గరికే వచ్చాడు, ఆమె దగ్గరికే వచ్చి, సో ఏ నీటి గురించి మాట్లాడుతానంటే, నీ తృప్తి తీరటానికి నువ్వు ఆరాధించవలసినటువంటి ఆరాధకుణ్ణి నీ దగ్గరికే వచ్చాడన్నటువంటి సత్యాన్ని గుర్తించడం కొరకై ఆ మాటలు మనం ఆలోచన చేస్తే చాలా లోతైనవి. తోడుకుండా నీకేమీ లేదు, యాకోబు కంటే గొప్పవాడువా, ఇంకొకటి ఈ నీరుతో మరలా నీ దాహమేస్తా ఉంది. అందుకని మరి ఏ నీరు కావాలా అంటే కనుక, అయ్యా అందుకని ఆ మాట చూడండి, 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉన్న ఆమెతో చెప్పాను. నేనిచ్చే నీళ్లు ఏ నీళ్ళు అవి? అందుకని ఆ నీటి గురించి ఆలోచన చేస్తే గనక దేని గురించి చెప్తా వస్తున్నాడో తెలుసా? ఆయన మానవులు పొందబోయే ఆత్మ గురించి చెప్తా వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవరంట? ఆత్మ మూలముగా, నీటి మూలముగా యేసు ప్రభువు వారు మనకు బాప్తీసం ఇచ్చినట్లుగా చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాల్లో ఏం పొందుకున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే జీవజలము. అక్కడ కూడా మనం చూస్తాం, యెహోవా దేవుడు ఆయన గురించి జీవజలమును ఆయన విసర్జించిన నా ప్రజలు జీవ ఊటనైన నన్ను తిరస్కరించిన జనాంగం. అందుకని యేసు ప్రభువారు కూడా తిరస్కరించిన వారి దగ్గరికి, వేరైన వారి దగ్గరికి, దూరస్తులైన వారి దగ్గరికి ఆయనే స్వయముగా నేను మీకు ఏమిస్తున్నాడు? నేనిచ్చు నీళ్లు అవి ఎన్నటికీ దప్పిక గొనలేవు. అదే నీళ్ళు ఉంచంటే యేసు ప్రభు వారి గురించి, ఆయన ఇవ్వబోయే, ఆయన పంపించబోయే, మనం పొందబోయే పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు. అందుకనే ఆత్మతోనే సత్యముతో ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు. నేనిచ్చు నీళ్లలో ఏముందంట? నిత్య జీవం అన్నది. ఆ నిత్య జీవం, ఆ ఆత్మను పొందిన వారము దాహము తీరితే గనక, మన హృదయాల్లో దప్పికి తీరితే గనక, ఆ నిత్య జీవన గురించినటువంటి ఆత్మను పొందిన వారమైతే మనం ఆగలేము.
ఆయన స్తుతిస్తూ ఉంటాం, ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఇంకొకటి, ఆయన ఒకవేళ ఆత్మను పొందిన వారు ఆయన కడుపులో జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయంట. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కడుపులో జీవజల నదులు ప్రవహించడం ఏంటి ప్రభువా? అర్థం కాదు నాకు కొన్నిసార్లు ఆ మాట. జీవజల నదులు ప్రవహిస్తాయంట మన కడుపులో నుంచి. అనగా ఈ నది, ఈ జీవ నది మన ద్వారా కృష్ణా జిల్లాలో మనకున్నటువంటి కృష్ణా రివర్ ఉంది. అది ఎంతమందిని పోషిస్తూ ఉంది, ఎంతమందికి తృప్తిపరుస్తూ ఉంది, ఎంతమందికి అది నీరిస్తూ ఉందంటే చాలామందికి కదా. మన హృదయంలో నుంచి అంట జీవజల నదులు ప్రవహించాలి అంటే మన ద్వారా ఏం ప్రవహించాలి, ఏం రావాలా? అనేక మంది జీవితాలని, వారి దాహాన్ని తీర్చే వారంగా ఉండాలి, వారి దప్పికను తీర్చే వారంగా మనం ఉండాలట. దట్ ఈస్ గాడ్స్ థర్స్ట్. యేసు ప్రభువు యొక్క దాహం అదే. ఆ ఆత్మను పొందిన వారమై, ఆ దాహంతో ఉన్నవారమై, ఆత్మతోనే సత్యముతో ఆరాధించడానికి బద్ధులమై. అయితే అందుకని 15వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు, చేదుకొనుటకి ఎంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. దప్పిక కొనకుండానట్లు. ఉదయకాలంలోనే ప్రభు సన్నిధికి రావాలన్న ఆశతో, ఆరాటంతో, ఆతురతతో ప్రభు సన్నిధికి వస్తున్నాం. దేవుడు మన హృదయాలను కూడా తృప్తిపరచడానికి, ఆత్మతో ఆరాధించేటువంటి బిడ్డలు హృదయాలు సంతుష్టిగా, సమృద్ధిగా, ఆనందంతో, కీర్తనలతో, పాటలతో ఆయన ఘనపరుస్తూ ఉంటాం. ఈమెకున్నటువంటి దాహము ఏదో తెలుసా? ఇప్పుడు ఏమడుగుతుంది తెలుసా? దేని గురించి అంటే మామూలు వాటర్ గురించి అడగట్లా. అయ్యా, దాహము తీరేటువంటి నీరు ఏది, అది నాకు ఇస్తావా? నేను మరలా ఇక్కడికి రాకుండా, మరలా ఎక్కడికి పోకుండా అది నాకు ఇస్తావా అనే మాటలు ఆయనతో సంభాషిస్తున్నాం. ఇంత దూరం రాకున్నట్లు అది నాకు దయచేయము. నిజమే, మనం కూడా చాలా దూర ప్రాంతాలు తిరుగుతూ వచ్చిన వారమే. ఇప్పుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఎందుకు సంఘముగా, సమూహముగా, ఆయన సమాజంలో సమకూడిన వారమై ఆయన సన్నిధికి వచ్చి మన జీవితంలో చేసిన గొప్ప ఆ సంతుష్టికరమైన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడు నిజంగానే మనల్ని విడిపించాడు, విడుదలనిచ్చాడు. ఆ విడుదల ఎక్కడ దొరికింది మనకి అంటే కనుక అదే భాగంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే మనం కూడా ఒకనొకప్పుడు దేని చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాము అనేది జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఏదంటే మన అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారై ఉండగా ఆయన ఏం చేశాడు? బ్రతికించి, క్రీస్తుతో కూడా బ్రతికించెను. అందుకనే సో బిఫోర్ అంటే మన ఆయన రక్షించక ముందు మనం ఏ స్థితిగతుల్లో ఉన్నాం, మన స్థితిని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఏముకున్న స్థితి ఒకటైతే, ఒకవేళ వేరియస్ కండిషన్స్లో, పొజిషన్స్లో మనం కూడా జీవించి ఉన్నాం. ఎలా ఉన్నామంటే ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, అపరాధము, పాపం చేత చచ్చినటువంటి జీవితాన్ని ఆయన క్రీస్తు కూడా బ్రతికించాడు. ఇంకేం చూస్తామంటే, వాయుమండల సంబంధం అధిపతికి మనం అప్పుడు విధేయులై ఉన్నాము. తర్వాత ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనపు నడుచుకుంటుమి. వన్స్ అపాన్ ఏ టైమ్ అవర్ లైఫ్ ఈస్ దిస్. మన కండిషన్ అది. బిఫోర్ సేవ్డ్ బై గాడ్ వీ లివ్డ్ ది వరల్డ్లీ ప్యాటర్న్స్ అండర్ ద రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ సాటన్. వాడు హస్తాల్లో ఉన్నప్పుడు, వాడు బంధకాల్లో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తి మాట్లాడగలడా, స్తుతించగలడా, పాట పాడగలడా, దేవుణ్ణి గణపరచగలంటే లేదు. ఫిజికల్గా నేను మాట్లాడతలా, ఆత్మీయ స్థితి గురించినే మాటలే. వీఆర్ డెడ్, వీఆర్ సిన్ఫుల్లీ డెడ్, బట్ గాడ్ హ్యాస్ రైజ్డ్ ఫ్రమ్ డెడ్ఫుల్ లైఫ్. వీఆర్ అలైవ్.
మనం జీవించేవారమై ఉన్నాం. ఆ జీవజలాన్ని పొందిన వారే జీవిస్తూ ఉన్నారు. ఆయన ఆరాధించేవారమై ఉన్నాం. అందుకని ఆ మాటలు మనం ఆలోచన చేస్తే, ఇంకొక మాట చూస్తే కనుక అదే మాటలో చూస్తే, అయితే అంత మాత్రమే కాకుండా ఏమని 3వ వచనంలో, వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. ఇంకొక మాట, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని ప్రభువారు ఏం చేశాడు తెలుసా? మన కండిషన్ అది. ఉగ్రతకి, చనిపోయిన స్థితికి, తర్వాత ఈ లోకాధిపతికి, ఆ కండిషన్లో నుంచి ప్రభు మన యొక్క స్థితిని మార్చాడు. ఇలాంటి స్థితిగతుల్లో నుంచి ప్రభు మార్చాలని ఆయన నేనిచ్చు జీవజలము, నేనిచ్చు నీరు నీకెన్నడూ నువ్వు దప్పి కొనవు అనే సత్యాన్ని, అందుకని నీరుకి జీవజలానికి, లివింగ్ వాటర్ అండ్ వాటర్కి ద రిలేషన్ ఏంటి? ఆయన జీవజలము, మనము నీరే. ఆయన మన జీవితాల్లో ఈ గొప్ప కార్యం చేయటం గల కారణం ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఇస్తావా అన్నప్పుడు ఏమన్నాడు? అందుకని ఆ మాట మనం ఆలోచించేద్దాం. చూడండి, 3వ మాటలు మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఏమని రాయబడుతూ వచ్చింది? 16వ వచనం గురించి యేసు నీవు వెళ్ళి అనే మాట ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. కన్వర్జేషన్ ఈస్ ఫినిష్డ్ బట్ కన్వర్జేషన్ అయిన తర్వాత ప్రభుతో ఆమెతో మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు అందుకనే చాలాసార్లు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కన్విక్షన్ అయ్యేంత వరకు, ఒప్పుకునే అంతవరకు, ఆయన ఎవరో తాను తెలియపరుచుకునేంత వరకు మాట్లాడుతూనే వచ్చాడు. అందుకని రిలేషన్ బిట్వీన్ ద విమెన్ పాస్ట్ లైఫ్ అండ్ ప్రజెంట్ లైఫ్ అని మనం ఆలోచించేద్దాం. గత జీవితం గురించి, ప్రస్తుత జీవితం గురించి ఆలోచన చేసి ఈ 3 మాటల నుంచి కొన్ని మాటలను ఆరాధించడానికి కానీ మనం తీసుకుందాం. చూడండి ఏమని రాయబడింది అని అంటే కానీ 16 యేసు నీవు వెళ్ళి అక్కడ చెప్తా వస్తున్నాడు. సో ఆమెకి తెలియదు ఈ విషయం. ఆయన మెస్సయ్య అని తెలియదు, ఆయన యేసు ప్రభువు అని తెలియదు, ఆయన జీవజలం ఇస్తానని తెలియదు. అయితే వారికి మాత్రం ఒక ఆలోచన మాత్రం ఉంది, మాకు మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ తెలియపరుస్తాడని, అది మాత్రం మేము ఎరుగుదుమయ్యా. ఆ సత్యాన్ని మాత్రం మేము ఎరిగిన వారమే. అందుకని ఆ మాట మనం ఆలోచన చేస్తే ఈయన అంటాడు ఇప్పుడు పర్సనల్ లైఫ్ దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఏమనంటే కనుక నీవు వెళ్ళి, ఒకవేళ నేనిచ్చు జీవాన్ని కావాలంటే, నేనిచ్చే ఆత్మ నీకు కావాలంటే, నేను దేవుణ్ణిగా నువ్వు గుర్తించాలంటే మొట్టమొదటిగా నీ పర్సనల్ లైఫ్లో నుంచి ఉన్న వాటిని బయటికి తీసేసుకున్నాడు. ఏమని చెప్తా వచ్చాడు? నీ భర్తను ఇక్కడికి తీసుకురమ్ము అన్నాడు. అదే కదా. రెండోది, ఆయన నాకు భర్త లేడు అని చెప్పేసింది, అయినప్పటికీ నీకు 5 ఉన్నారని చెప్పాడు, ఇప్పుడున్నవాడు నీకు వాడు కాదు అని చెప్పి. అయ్యా, సో మన పర్సనల్ లైఫ్లో నుంచి దేవుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు చూపించిన విషయాల్ని కడుగుతూ కనికరిస్తూ, అందుకే ఆ జీవజలము చేత మనల్ని పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ దేవుడు ఇష్టపడటానికి కోరుకున్న దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటే, అయ్యా నీవు నిజముగానే దేవుడువు, ప్రవక్తవు అనే మాట. అదే కదా ఆ మాట రాయబడతా వచ్చింది. చూడండి 19వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని ఆ గ్రహింపులోనికి వచ్చేసింది. దేవా, నువ్వు నా వ్యక్తిగత జీవితాన్ని, నా స్థితిగతులను ఎరిగిన వాడవై ఉన్నావు. కాబట్టి మన జీవితాల్లో అందుకనే ఏ స్థితిగతుల్లో నుంచి దేవుడు మనం విడిపించాడని చూస్తావచ్చు. ఏ కండిషన్లో ఉన్నామని అంటే ఎపిసి 2:1-3 వచనంలో పాపం చేతని చచ్చినటువంటి అపరాధం చేత ఈ లోక అధిపతికి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం దేవుని ఉగ్రతకు పాత్రులైన మనల్ని ఆయన కనికరించాడు అనే విషయాన్ని, అట్టి పరిస్థితిలో నుంచి
దేవుడు విడిపించాడు. ఈమె ఆ కండిషన్లోనే ఉండిపోయింది. విడిపించడానికి జ్ఞాపం చేశాడు. జ్ఞాపం చేసిన దేవుడు, అందుకనే ఆ మాటను చూస్తే కన్వర్జేషన్ లీడ్స్ ద కన్విక్షన్స్. సంభాషణ ఒప్పుదలకు దారితీసింది. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో మనల్ని, అందుకనే మనకు మనంగా ప్రభుని అని అనుకుంటాం. ఏది మనంగా బట్టి ఆరాధించగలుగుతున్నాం. మనం ప్రభులోకి వచ్చి ఆరాధిస్తున్నామంటే దేవుడే మా మాట చేశాడు. ఏంటో తెలుసా, మనం ఒప్పుకుంటానికి, నీతి గురించి, తీర్పు గురించి, పాపం గురించి ఎవరు ఒప్పింపజేశారట? పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేశాడు. అందుకనే ఆ కృతజ్ఞత భావంతో ఎలా మీరు రక్షించబడ్డారు అని చూస్తే అదే మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే కనుక 7వ వచనంలో, ఏ క్రీస్తేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. దేవుని వరము, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఆ వరము దేవుడిచ్చినటువంటి బహుమానం. ఆయన కుమారుడు ఈ లోకానికి రావటం, దూరస్తులైన వారిని దగ్గరకు తీసుకురావటం, దాహముతో ఉన్న వారిని దాహం తీర్చటం. ఏ దాహం అది? ఆత్మీయ. దేవుడు లేని జీవితాలకి దాహంగానే ఉంటుంది. దేవుడు లేని జీవితాలని తృష్ణతోనే ఉంటారు. ఇంకొక మాట, దేవుడు లేకపోతే మన నోరు తెరవలేం. తృష్ణ ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు. క్యాజువల్, యాజ్ యూజువల్గానే ఉంటాం. ప్రాణం తప్పిస్తూ ఉంటుంది. ప్రభువుని కలుసుకోవాలి, ప్రభువుని ఆరాధించాలి. అయ్యా, నువ్వు ప్రవక్తవి, నా గురించిన విషయాలు. యేసు ప్రభు వారు కేవలం ఆయన ఇచ్చే నీరు, ఆయన ఉన్నాడు కాబట్టి, జీవజలమై ఉన్నాడు కాబట్టి ఆయన, అందుకని ఈ మాటలు ఏమని రాయబడతా వచ్చిందా? బిగినింగ్లో మనం చదువుకున్న మాటలో ఏమనంటే కనుక 22వ వచనంలో, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయును, తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. సో కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన ఆత్మరూపిగా ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనల్ని రక్షించాడు. అట్టి ఆరాధనలో మనం పాల్గొంటా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మనం ఎందుకు యేసుప్రభు మాట చెప్తా వచ్చాయంటే, మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధించారు, మాకు తెలియని దాన్ని మేము ఆరాధిస్తాం అనే మాటలు. మనకు తెలిసినది ప్రపంచంలో తెలుసుకున్న చాలా ఆరాధనలు ఉన్నాయి, చాలా స్తుతి చెల్లించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, మైంపరుచుకుని ఉన్నాయి. కానీ మనం ఆరాధించేదానికి, లోకములో ఆరాధించేదానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆయన కోరినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నన్ను ఆరాధించేవారు ఈలాగున ఆరాధించాలి. అందుకని ఎవరు ఆరాధిస్తారంటే కనుక, ఈ మాట ఎప్పుడైతే చెప్పాడు యేసు ప్రభు వారు, ఏమని రాయబడి ఉంది అంటే, సో ప్రజెంట్ లైఫ్లోకి వచ్చేసేపటికి ఆమె కన్విక్షన్స్ ఏమైపోయాయంటే, చూడండి అక్కడ 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అందుకనే నీవు మెస్సయ్యవు, నువ్వు దేవుడవు, నువ్వు రక్షకుడవు, యూదుల్లో నుంచే రక్షణ వస్తుందనబడు. ఇప్పుడు అన్ని జనులైనటువంటి మనలకు కూడా ఏమిచ్చాడు? సమరయులైనటువంటి వారు, సంబంధం లేనటువంటి ప్రజలతో దేవుడు ఆయన మెస్సయ్య కాబోటానికి ఇష్టపడ్డాడు. అట్టి మాటల్లో ఏమంటుంది సార్, ఇంకా అక్కడ నువ్వు మెస్సయ్యవి, క్రీస్తును మెస్సయ్యని చెప్తూ ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియని చెప్పగా, ప్రజెంట్ లైఫ్లో ఏమైపోయిందంటే, ఎప్పుడైతే దేవుణ్ణి మీట్ అవుతూ వచ్చిందో, ఆ జీవజలం తనకు దొరికిందో, ఆయన దేవుడని గుర్తించిందో, ఏం చేసిందంటే తన చేతిలో ఏముందంటే అక్కడ కొండ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఇదిగో నా గురించి, నాలో ఉన్న విషయాన్ని, నేను చేసినవన్నీ, నా స్థితిగతులన్నింటినీ ఇదిగో ఒప్పింప చేసింది ఈయన కాదా?
రండి అన్నప్పుడు ఆయన నిజమే అక్కడ ఒక మాట ఆశ్చర్యం వేస్తూ వచ్చింది నాకు కూడా చదువుతూ ఉన్నప్పుడు. ఏమంటో తెలుసా? అక్కడ మాటను చూద్దాం రండి. యేసు ప్రభు వారు 40 వచనం చదవండి. 40 వచనంలో ఏమని రాయబడిందంటే, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన్ని వేడుకొనిరు కనుక ఆయన అక్కడ. నో రిలేషన్ బిఫోర్, సంబంధం లేదు యూదులకి సమరయులకి కదా. జీవజలము గురించిన విషయం తెలియదు, తన గత జీవితం గురించి తనకు తెలుసు ఎలా ఉన్నదో. కానీ ఇప్పుడు ఆయన్ని ఎరిగిన వ్యక్తిగా ఎలా అయిపోయారు? ఎక్కడికి వెళ్ళాడైనా? మీకు మాకు సంగత్యం ఏంటి ప్రభువా? మేము నీరు కూడా మీకు ఇవ్వటానికి మీరు ఇష్టపడరే, మా పాత్రలు ముట్టుకోవటానికి ఇష్టపడరే, మా సమాజంలో రావటానికి మీకు ఇష్టపడరే. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే వారి మధ్యలో ఎన్ని రోజులు ఉన్నంట? 2 దినాలు వారి మధ్యలో సంబంధాన్ని పెట్టుకుంటానికి, ఏదో టచ్ మీ నాట్ అన్నట్టుగా కాకుండా ఆయన సాంగత్యం ఏర్పరచుకుంటారు. ఆ రిలేషన్, దేవునికి మనకు సంబంధము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగిన సంబంధాన్ని బట్టి, ఆయన శిలువ కార్యాన్ని బట్టి, ఆయన మన కొరకై వెల చెల్లించిన విధానాన్ని బట్టి మనకు సంబంధం వచ్చింది. ఆ జీవజలం మనం కూడా పొంది ఉన్న దాన్ని బట్టే మనతో ఉండటానికి, అందుకనే మనలో ఉన్న ఆత్మను బట్టి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రభు. అందుకని ఆ మాటను చూసినట్లయితే ఈయన క్రీస్తు కూడాను అని ఆ ఊరి వారు ఇంకేం చెప్తున్నా, ఈ వ్యక్తే కాదండి, ఇక వచ్చిన వారందరూ కూడా ఈయన దేవుడు, ఈయన సత్యవంతుడు, ఈయన నిజదేవుడు అనే వాస్తవాన్ని ప్రజలకి ఊరూరా ప్రకటించడానికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆశ అంటే, ఆ జీవజలాన్ని ఆయనే అందించాడు. ఆయన పొందబోయే ఆత్మ గురించి చెప్పినప్పుడు వారిని క్షమించి వారి మధ్యలో నివసించి, ఆ ప్రేమ, నేను మీకోసం వచ్చా, నేనే మెస్సయ్యని అన్నప్పుడు ఆయన 2 విషయాలు అక్కడ యేసు ప్రభు గురించి. ఒకటి, ఆయనకు దాహం ఉంది, ఆయనకు ఆకలి ఉంది. ఆయన దాహం ఏంటి అంటే కనుక, అందుకనే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. పని పూర్తయిపోయింది, ముగించెను అనే మాట ఉంది. ఆయన పని జరిగించేశాడు. ఆయనకి ఆకలి ఏంటంటే, ఇదిగో రక్షించబడినటువంటి వారు మనము ఆయన స్తుతించే కొద్దీ ఆయన సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమూహంలోనికి చేర్చవలసిన వారు, దాహముతో ఆకలితో ఉన్న వారిని ఇంకా చాలామంది ఉన్నారు. వేరే గొర్రెలు నాకున్నవి, అవి నా మందులో కలవాల్సినది. ఆయన ఆకలి. అందుకనే స్వయముగా ఇనిషియేషన్ తీసుకుని సోషల్ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ, రిలేషన్ బిల్టప్ చేసుకుంటూ, ఆయన దేవుణ్ణి ప్రూవ్ చేసుకుంటూ సమాజంలో కలిసిపోయిన జీవితం. అట్టి దేవుణ్ణి మనం కూడా రకరకాల సమాజాల్లో నుంచి మనం వచ్చిన వారమే, సంబంధాల్లో ఉన్నవారమే. దేవుడు మనల్ని కూడా బ్రేక్ చేశాడు, ఒకటిగా చేయటానికి, వన్నెస్ తీసుకురావటానికి, ఏకాత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారమై, ఏక మనసు కలిగి, విరిగి నలిగిన మనసును కలిగిన వారమై ఆయన ఆరాధించడానికి గాను యేసు ప్రభు వారు దాహం ఉంది, ఆకలి. అందుకని ఆయన అన్నాడు కదా, చివరికి ఆ మంటది ఏమని చెప్తా వచ్చింది చూడండి. 42వ వచనం మాట చదువుకుని మనం ముగించుకుందాం. 42వ వచనంలో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని, అబ్బా ఇంకా మాకు అవసరం లేదు, ఆయన మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన ఈ రక్షకుడు గురించే మా అంతటికి మేమే నమ్మాం. నమ్మిన వారు ఏం చేసి ఉంటారండి? ఆయనతో ఎన్ని మాటలు మాట్లాడుంటాడు. అక్కడ మాటలన్నీ సంభాషణ రాలేదు, కానీ ప్రభు వారితో ఎంత సంభాషించుంటాడు, తన ప్రేమను చూపించుంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయనకు ఆకలి కూడా ఉంది. యేసు ప్రభు శిష్యులు లోపొచ్చి, యేసయ్య ఆహారం తెచ్చని తిందామంటే, నాకు తెలియనా ఆకలి ఒకటి ఉంది అని అన్న మాటలు చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమని రాయబడిందో.
ఎన్నో వచనం ఉంటే 32వ వచనంలో, అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు ఆయన ఆహారం. అది ఒక వ్యక్తి ఆయన్ని దాహము తీర్చింది. ఆయనకున్న పని ఇంకేంటంటే చాలా మంది. దాహం తీరిన వారే చేస్తారు ఆ పనులు, తీరిన వారు చేయలేరు. ఎవరు? ఆయన ఆరాధించే బిడలంగా, ఆయన స్తుతించే వారంగా అనేక మంది జీవితాల్లో ఈ తృష్ణతో ఆకలితో ఉన్నవారు ఉన్నారు. దేవుడు అట్టి ఆరాధికుల్లో నుంచి మాత్రమే ఈ కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితాలకి తీసుకొచ్చిన మాటలు ఏంటంటే కనుక, జీవజలమై ఉన్నటువంటి దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించారు, ఆయన్ని విడిచిపెట్టారు. తర్వాత ఆయన జీవపట, ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్గా ఆయన నేనే, ఆ ఓటను నేనే, హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ స్ప్రింగ్ ఆఫ్ వాటర్, ఆ స్ప్రింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆయనే. ఈ మాటలను జ్ఞాపం చేసుకుని మనం కూడా ఒకానొకప్పుడు సంబంధము సాంగత్యం లేని జీవితాన్ని ఇప్పుడు ఒకటిగా తీసుకొచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతించడానికి గాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.